ఫ్రెండ్స్, అంటార్కిటిక్ ఓషన్ లో 28 మంది ఒక షిప్ లో ప్రయాణిస్తున్నారు. కానీ ఆ షిప్ లక్షల టన్నుల ఐస్ మధ్యలో చిక్కుకుపోయింది. వాళ్ళు కదలలేక ఒకే చోట ఆల్మోస్ట్ 7 మంత్స్ వరకు ఉండిపోయారు. అయితే ఒక రాత్రి షిప్ కింద నుండి పెద్ద సౌండ్ వచ్చింది. షిప్ ఒక్కసారిగా ఒక వైపు వంగిపోయింది. ఎవరో కింద నుండి పుష్ చేస్తున్నట్లుగా అనిపించింది. అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అంటార్కిటిక్ సముద్రం చాలా ప్రమాదకరం. అక్కడ అలలు భవనాలంత ఎత్తుగా వస్తాయి. గాలి వేగం గంటకు 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. నీరు చాలా చల్లగా ఉంటుంది. ఆ నీటిలో పడితే మనిషి రక్తం కూడా గడ్డకట్టుకుపోతుంది. అక్కడ పెద్ద మంచు కుండలు లాంటి బ్లాక్లు ఉంటాయి. అవి ఓడను సులభంగా నలిపేయగలవు. సో 111 సంవత్సరాల క్రితం టెక్నాలజీ కూడా ఎక్కువగా లేదు. అప్పుడు ఈ 28 మంది ఈ సముద్రంలో చిక్కుకున్నారు. వారు కొన్ని రోజులు లేదా నెలలు కాదు, ఆశ్చర్యంగా 2 సంవత్సరాలు బ్రతికారు. ఎక్కడ చూసినా మంచే. బలమైన తుఫానులు, ఆహారం మరియు నీటి కొరత, సహాయం కోసం పిలిచే అవకాశం కూడా లేదు. అయినప్పటికీ వారందరూ బ్రతికిపోయారు. సో అందుకే ఈ కథను ప్రపంచంలోనే గ్రేటెస్ట్ సర్వైవల్ స్టోరీ ఆఫ్ ఆల్ టైమ్ అని అంటారు. ఫ్రెండ్స్, ఈ కథలో హీరో సర్ ఎయినెస్ షాకిల్టన్. ఇతను ఒక గొప్ప ఎక్స్ప్లోరర్. ఆయన మిషన్స్ అన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనిషి శరీరం ఎంతవరకు ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్లో బ్రతకగలదో పరీక్షించాలనే ఉద్దేశంతో ఆయన తన షిప్ కి ఎండ్యూరెన్స్ అనే పేరు పెట్టారు. షాకిల్టన్ ఇప్పటికే చాలా డేంజరస్ మిషన్స్ ని ప్రయత్నించాడు. 1901లో అంటార్కిటిక్ చేరడానికి వెళ్ళాడు. కానీ అక్కడికి 750 కిలోమీటర్స్ దూరంలోనే తిరిగి వచ్చేశాడు. 1907లో మరోసారి ప్రయత్నించాడు. కానీ ఈసారి కూడా అంటార్కిటిక్ చేరడానికి 150 కిలోమీటర్స్ ముందుగానే వెనక్కి వచ్చాడు. 1914లో ఆయన ఇంకో పెద్ద ప్లాన్ వేశాడు. ఈసారి అంటార్కిటిక్ చేరడమే కాకుండా ఈ ఫ్రోజన్ కాంటినెంట్ ని పూర్తిగా కాలినడకన దాటాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఇంతవరకు ఎవరూ ఆ పని చేయలేదు. ఈ మిషన్ కి అయినా ఇంపీరియల్ ట్రాన్స్ అంటార్కిటిక్ ఎక్స్పెడిషన్ అని పేరు పెట్టారు. ఇది చాలా డేంజరస్ జర్నీ. అందుకే మొదట ఎవరు ఆయనతో రావడానికి రెడీ కాలేదు. సో అందుకే షాకిల్టన్ ఒక ప్రకటన రాసి ది టైమ్స్ ప్రకటనలో ప్రచురించాడు. అది సాధారణ ప్రకటన కాదు. అందులో ఇలా రాశాడు: ప్రమాదకరమైన యాత్రకు మనుషులు కావాలి. తక్కువ జీతం, ప్రాణహాని కలిగించే చలి, నెలల తరబడి చీకటిలో ఉండాలి, నిరంతరం ప్రమాదం ఎదుర్కోవాలి, సురక్షితంగా తిరిగి వస్తామనే హామీ లేదు. ఈ ప్రకటన చదివిన తర్వాత చాలా మంది వెనక్కి తగ్గారు. కానీ భయపడకుండా ధైర్యంగా ఉండే కొంతమంది ముందుకు వచ్చారు. చివరికి షాకిల్టన్ మొత్తం 27 మంది సిబ్బందిని ఎంపిక చేసుకున్నాడు. ఆయనతో కలిపి 28 మంది ఈ యాత్రకు బయలుదేరారు. సర్ ఈనెస్ట్ ఈ మిషన్ కోసం దాదాపు 4 సంవత్సరాలు ప్లానింగ్ చేశారు. కానీ బయలుదేరే సమయం దగ్గర పడుతున్నప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఎందుకంటే అప్పటికే ప్రపంచంలో ఫస్ట్ వరల్డ్ వార్ ప్రారంభమైంది. సో అందరూ ఈ యాత్ర ఇక రద్దవుతుందని అనుకున్నారు. కానీ యుద్ధాన్ని ప్రకటించిన బ్రిటన్ ఈ ఇంపీరియల్ ట్రాన్స్ అంటార్కిటిక్ యాత్రకు అనుమతి ఇచ్చారు. ఈ మిషన్ కోసం మంచుతో కప్పబడ్డ అంటార్కిటిక్ ఓషన్ లో ప్రయాణించగల చాలా బలమైన షిప్ అవసరం. అలాంటి షిప్ బిల్డ్ చేయడం సులభం కాదు. కానీ అదృష్టవశాత్తు అలాంటి షిప్ ఇప్పటికే ఆర్కిటిక్ కోసం తయారైంది. అది ఒక నార్వేజియన్ కంపెనీ నిర్మించింది, ఒక ఎక్స్ప్లోరర్ కోసం. అతను ఆ షిప్ ద్వారా రిచ్ పీపుల్ ని పోలార్ బియర్ హంటింగ్ కి తీసుకువెళ్లాలనుకున్నాడు. కానీ అతని బిజినెస్ మోడల్ ఫెయిల్ అయింది. సో అప్పుడు సర్ ఎయినెస్ట్ ఆ షిప్ కొనుగోలు చేసి దానికి ఎండ్యూరెన్స్ అనే పేరు పెట్టారు. ఈ ఓడను ప్రత్యేకంగా అమెరికన్ ఓక్ అనే గట్టి కలపతో తయారు చేశారు. దాని డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉంది. మంచు ఎంత బలంగా ఒత్తిడి చేసినా తట్టుకునేలా చేశారు. ఇది ఒక రకమైన హైబ్రిడ్ ఓడ. అంటే ఇందులో సెయిల్ కూడా ఉన్నాయి, అలాగే ఇంజన్ కూడా ఉంది. చివరికి సర్ ఎయినెస్ట్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. 1914 ఆగస్టు 8న ఎండ్యూరెన్స్ అనే షిప్ ఇంగ్లాండ్ లోని ఫ్లైమౌత్ నగరం నుండి ప్రయాణం ప్రారంభించింది. తర్వాత దాదాపు 4 నెలల పాటు వారు అట్లాంటిక్ ఓషన్ లో ప్రయాణించారు. మొదటగా వారు అర్జెంటీనా చేరుకున్నారు. అక్కడ నుండి సౌత్ జోర్జియా ఐలాండ్ కి వెళ్లి చివరి సన్నాహాలు పూర్తి చేశారు. ఆ తర్వాత 1914 డిసెంబర్ 5న షిప్ దిశను వెడల్ సీ వైపు మళ్లించారు. ఎండ్యూరెన్స్ లో మొత్తం 28 క్రూ మెంబర్స్ తో పాటు దాదాపు 50 బిగ్ డాగ్స్ కూడా ఉన్నాయి. ఈ డాగ్స్ ను అంటార్కిటికా మంచులో షెల్డ్ పుల్లింగ్ కోసం ఉపయోగించాలని ప్లాన్ చేశారు. దాదాపు 46 డేస్ పాటు ప్రయాణం సాఫీగా సాగింది. ఇప్పుడు వారు ఇంకో ఒక్క రోజులో అంటార్కిటిక్ కోస్ట్ చేరుకుంటారని అనుకున్నారు. కానీ 1915 జనవరి 18న పెద్ద సమస్య ఎదురైంది. వెడ్డెల్ సముద్రంలో మంచు పొరలు చాలా మందంగా మారాయి. కొన్ని చోట్ల ఈ మంచు 18 అడుగుల వరకు మందంగా ఉండేది. ఇప్పుడు ఎండ్యూరెన్స్ ఆ మంచును చీల్చుకుని ముందుకు సాగలేకపోయింది. కొన్ని చోట్ల మంచు బలహీనంగా ఉండడంతో అక్కడి నుండి కాలినడకన కూడా ప్రయాణం ప్రారంభించడం సాధ్యం కాలేదు. ఎండ్యూరెన్స్ ఓడ తన గమ్యం వాసల్ బే నుండి కేవలం 130 కిలోమీటర్ల దూరంలోనే మంచులో చిక్కుకుంది. మొదట్లో ఈ సమస్య తాత్కాలికమని అనిపించింది. కానీ తర్వాత ఇది మొత్తం యాత్రలో వచ్చిన అతిపెద్ద అడ్డంకిగా మారింది. చాలా రోజుల పాటు ప్రయత్నించిన తర్వాత సిబ్బంది
500 టన్నుల బరువున్న ఎండ్యూరెన్స్ ఓడను చేతులతో ముందుకు నెట్టాలని నిర్ణయించుకున్నారు. 2 రోజుల పాటు వారు మంచుని కోసి ఓడకు దారి చేసేందుకు చాలా కష్టపడ్డారు. కానీ ఇది చాలా కష్టమైన పనని తేలింది. ఎన్నో రోజుల కష్టం తర్వాత కూడా ఓడను కేవలం 300 మీటర్ల దూరం మాత్రమే కదిలించగలిగారు. ఆ తర్వాత ఓడ మళ్లీ మంచులో బిగుసుకుపోయింది. 1 నెల పాటు శ్రమించినా ఫలితం రాలేదు. చివరకు 1915 ఫిబ్రవరి 14న సర్ ఎయిర్నెస్ట్ ఆశ వదిలేశాడు. మంచు సహజంగా కదిలినప్పుడు ఓడ విడిపోతుందేమో అని ఓడను అలానే వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. చలికాలం ముగిసిన తర్వాత మంచు విరిగి మార్గం తెరుచుకోవచ్చని ఆశపడ్డాడు. ఈ సమయంలో ఎండ్యూరెన్స్ ఒక వింటర్ స్టేషన్ లా మారింది. సిబ్బంది అక్కడ తమ రోజువారీ పనులు చేసేవారు. వారు ఒకరితో ఒకరు డిస్కషన్స్ చేసేవారు, సోకర్ ఆడేవారు, ఒకరి హెయిర్ కట్ ఇంకొకరు చేసేవారు మరియు వంటల్లో టైం గడిపేవారు. కానీ ప్రతి ఒక్కరిలో ఒక బలమైన ఆశ మాత్రం ఉంది. అదేంటంటే మంచు ఏదో ఒక రోజు విరిగి వారి ఓడకి మార్గం ఇస్తుందని వారు బలంగా నమ్మేవారు. రోజులు గడిచే కొద్దీ సిబ్బందిలో బంధం మరింత బలపడింది. జంతువులతో కూడా వారు అనుబంధం పెంచుకున్నారు. అందరి మనసులో ఒకే భావన ఉంది, ఒక రోజు వారు నాగరిక ప్రపంచానికి తిరిగి చేరుకుంటారని. కానీ ప్రకృతి మాత్రం వేరే పరీక్ష పెట్టాలని నిర్ణయించింది. సో 1915 ఏప్రిల్లో మంచు కొద్దిగా విరగడం మొదలైంది. కానీ అదే సమయంలో మంచు పొరలు ఒకదానిపై ఒకటి ఎక్కుతూ మరింత ఒత్తిడి సృష్టించాయి. కోట్ల టన్నుల మంచు నెమ్మదిగా ఎండ్యూరెన్స్ పై కూడా ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. ఓడను ఈ ఒత్తిడిలో నుంచి కాపాడడం చాలా అవసరమైంది. అందుకే సిబ్బంది అందరూ కలిసి మంచును తొలగించే పని మొదలుపెట్టారు. కొన్ని వారాల కష్టం తర్వాత ఆ సమస్య కొంతవరకు తగ్గింది. కానీ ప్రమాదం పూర్తిగా పోయిందని మాత్రం చెప్పలేము. 1915 జూలై 14 రాత్రి అకస్మాత్తుగా ఓడ కింద భారీ శబ్దం వినిపించింది. వెంటనే ఎండ్యూరెన్స్ ఒకవైపు వంగిపోయింది. ఇది ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఒక వేల్ ఢీ కొట్టిందా లేక ఇంకేదైనా కారణమా? అలా మొత్తానికి ఎలాగోలా రాత్రైతే గడిచిపోయింది. కానీ ఉదయం అయ్యేసరికి భయంకరమైన దృశ్యం కనిపించింది. మంచు పొరల ఒత్తిడి వల్ల ఓడ ఒకవైపు వంగడమే కాకుండా షిప్ యొక్క రడర్ అంటే ఓడను తిప్పడానికి ఉపయోగించే భాగం పూర్తిగా విరిగిపోయింది. ఇప్పటికే సిబ్బంది ఇక్కడ చిక్కుకుని 7 నెలలు అయ్యింది. వారు ఏ మానవ నివాస ప్రాంతం నుంచైనా కనీసం 2000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. ఎవరితోనూ సంబంధం లేదు, సహాయం కోసం పిలిచే మార్గం లేదు. వారందరికీ ఉన్న ఏకైక నమ్మకం సర్ ఎయిర్నెస్ట్ షాకిల్టన్ మీదే. 1915 అక్టోబర్ 18 నాటికి ఇంపీరియల్ ట్రాన్స్ అంటార్కిటిక్ ఎక్స్పెడిషన్ కలలు పూర్తిగా చెదిరిపోయాయి. దాదాపు 9 నెలలుగా క్రూ ఒకే చోట మంచులో చిక్కుకుంది. కానీ ఒక రాత్రి అకస్మాత్తుగా భారీ ఒత్తిడి వచ్చింది. ఆ ప్రెషర్ వేవ్ ఎండ్యూరెన్స్ ను ఒక్కసారిగా 30 డిగ్రీల వరకు వంచేసింది. ఇప్పుడు ఓడలోకి నీరు రావడం మొదలైంది. కొన్ని చోట్ల పగుళ్లు ఏర్పడి దాని నుంచి నీరు లోపలికి చొచ్చుకుపోతుంది. సిబ్బంది అంతా కలిసి రాత్రంతా కష్టపడి నీరు లోపలికి రాకుండా ఆపడానికి ప్రయత్నించారు. కానీ అందరికీ అర్థమైంది వారి ఆశ్రమైన ఓడ ఇక బతకదు. సో 1915 అక్టోబర్ 27న సర్ ఎయిర్నెస్ట్ షాకిల్టన్ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అతను ఓడను ఖాళీ చేయమని ఆదేశించాడు. ఇది వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక్కటే మార్గం. సో అందరూ అవసరమైన వస్తువులు, ఆహారం, పడకలు, జంతువులు, లైఫ్ బోట్స్ అన్ని బయటకు తీసుకువచ్చారు. ఇప్పుడు మొత్తం సిబ్బంది మంచు చాపలపై బహిరంగ ఆకాశం కింద జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా కొన్ని నెలలుగా వారిని కాపాడిన ఓడ ఇప్పుడు వారి కళ్ళ ముందే మంచు ఒత్తిడిలో నలిగి మునిగిపోతుంది. సో ఇప్పుడు అందరి మనసులో ఒక ప్రశ్న ఉంది. అదేంటంటే ఈ ఫ్లోటింగ్ ఐస్ బ్లాక్స్ మీద వారు ఎంతకాలం సర్వైవ్ అవుతారు? సర్ ఎయిర్నెస్ట్ షాకిల్టన్ కు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం ప్రమాదం అని అర్థమైంది. సో దగ్గరలోనే 550 కిలోమీటర్ల దూరంలో పౌలెట్ దీవి ఉందని వారికి తెలుసు. అక్కడ ఒకప్పుడు ఆశ్రయం, సరఫరాలు ఉండేవి. కానీ అక్కడికి చేరుకోవడం అంత తేలిక కాదు. వాళ్ళ దగ్గర కేవలం 3 లైఫ్ బోట్స్ మాత్రమే ఉన్నాయి. మంచు అంత పెద్ద ఎండ్యూరెన్స్ షిప్ ని పగలగొట్టగలిగితే ఈ చిన్న లైఫ్ బోట్స్ ఎంతవరకు సురక్షితంగా ఉంటాయి? అందుకే నేరుగా నడకతోనే పౌలెట్ దీవికి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. అలా వాళ్ళు పౌలెట్ దీవి వైపు ప్రయాణం మొదలు పెట్టారు. ఇది వారి ఎక్స్పెడిషన్ లోనే అత్యంత ప్రమాదకరమైన దశ. తరువాతి 6 నెలల పాటు క్రూ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వారు ఏ ఐస్ బ్లాక్ మీద క్యాంప్ వేసినా అది కొంతకాలానికి పగిలిపోతుంది లేదా సముద్రపు ప్రవాహంతో తేలిపోతుంది. అదృష్టవశాత్తు ఈ ఐస్ బ్లాక్స్ నెమ్మదిగా పౌలెట్ దీవి వైపు కదులుతున్నాయి. ఇది చూసి షాకిల్టన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. మనం ఈ మంచు ఫ్లోస్ పై తేలుతూ ముందుకు వెళ్దామని. కానీ ఇంతలో మరో సమస్య వచ్చింది. వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం, నీరు దాదాపు అయిపోయింది. జీవించడానికి వాళ్ళు అక్కడ దొరికిన పెంగ్విన్లు, సీళ్లను వేటాడి తినేవారు. 1916 ఫిబ్రవరి నాటికి వాళ్లకు ప్రయాణం మొదలుపెట్టి 13 నెలలు అయ్యింది. పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఇప్పుడు ఒక్కో రోజు ఒక్కో బిస్కెట్ తోనే గడిపేవారు. తరువాతి నెలలో పరిస్థితి మరింత దిగజారింది.
దిగజారింది. బతికేందుకు వాళ్ళు తమ కుక్కలను కూడా చంపాల్సి వచ్చింది. ఇప్పుడు వారి ఆశ ఒక్కటే, పౌలెట్ దీవి చేరుకుంటే సరఫరాలు దొరుకుతాయని. కానీ ప్రకృతి మళ్ళీ వేరే ప్లాన్ వేసింది. వాళ్ళు తేలుతున్న ఐస్ బ్లాక్స్ యొక్క దిశను మార్చేసింది. అది పౌలెట్ దీవికి కాకుండా ఎలిఫెంట్ దీవి వైపు కదలడం మొదలుపెట్టింది. తర్వాత కొన్ని రోజులు సముద్రంలో తుఫాను వచ్చింది. ఉష్ణోగ్రత -20°C వరకు పడిపోయింది. చాలా మంది సిబ్బంది ఫ్రోస్ట్ బైట్ సమస్యలకు గురయ్యారు. వారి నోరు, నాలుకలు ఉబ్బిపోయాయి. ఏం తిందామన్నా కష్టమైంది. 1916 ఏప్రిల్ కి చేరుకున్నప్పుడు విరిగిన ఐస్ ఫ్లో సహాయంతో వారు ఎలిఫెంట్ దీవికి చేరుకున్నారు. ఇది 16 నెలల తర్వాత భూమికి తాకిన మొదటిసారి. ఎలిఫెంట్ ఐలాండ్ లో వారికి కొంచెం ఊరట వచ్చింది. కానీ ఈ దీవి పూర్తిగా బంజరు. ఇక్కడ ఎక్కువ కాలం ఉండడం అసాధ్యం, ముఖ్యంగా ఆహారం లేకపోవడంతో. సో అందుకే 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌత్ జోర్జియా ఐలాండ్ కి ఎలా అయినా చేరుకోవాలని అనుకున్నారు. సో సర్ ఎయిస్టన్ షాకల్టన్ లైఫ్ బోట్ తో సౌత్ జోర్జియా ఐలాండ్ కి వెళ్లే ఈ ప్రమాదకరమైన మిషన్ ని ప్రారంభించాలనుకున్నారు. ఆయన కొంతమంది సిబ్బందిని ఎంచుకొని 1916 ఏప్రిల్ 24న ఎలిఫెంట్ ఐలాండ్ నుండి సౌత్ జోర్జియా ఐలాండ్ కి బయలుదేరారు. ఈ మార్గం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సముద్ర మార్గాలలో ఒకటి. ఈ మార్గంలో వారు 90 అడుగుల వేవ్స్ ను ఎదుర్కొన్నారు. ఐస్ కోల్డ్ పరిస్థితుల వల్ల శరీరంలోని ప్రతి భాగం గడ్డకట్టింది. అదే విధంగా వారు GPS లేదా కంపాస్ లేకుండా కేవలం స్టార్స్ మరియు సన్ తో నావిగేట్ చేయాల్సి వచ్చింది. ప్రతిరోజు కష్టపడి ప్రయత్నించిన ఒక్క రోజులో 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేకపోయారు. సో ఇలా 16 రోజుల తర్వాత 1916 మే 10న సర్ ఎయిర్నెస్ట్ షాకిల్టన్ మరియు 5 సిబ్బంది సౌత్ జోర్జియా దీవికి చేరుకున్నారు. షాకిల్టన్ పరిస్థితి చాలా దారుణంగా ఉండడంతో స్టేషన్ లో ఉన్నవారు అతన్ని గుర్తించలేకపోయారు. దాదాపు 1.5 సంవత్సరాల క్రితం బయలుదేరిన సర్ ఎయిర్నెస్ట్ ఈ స్థితిలో ఇక్కడకు వచ్చాడని ఎవరికీ నమ్మకం రావడం లేదు. సౌత్ జోర్జియాలో 3 రోజులు ఉన్న తర్వాత షాకిల్టన్ మళ్లీ ఎలిఫెంట్ దీవి వైపు బయలుదేరాడు. అక్కడ అతను 22 మంది సిబ్బందిని కష్ట పరిస్థితిలో వదిలివచ్చాడు. ఎలిఫెంట్ దీవి చేరడానికి అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు 1916 ఆగస్టు 30న దూరం నుండి పొగ ఎగసి పడుతున్నట్లు చూశాడు. అది సిగ్నల్ కోసం వెలిగించబడింది. షాకిల్టన్ సిబ్బందిలో ఎంతమంది బ్రతుకున్నారో తెలియదు. కానీ దగ్గరికి చేరుకున్నప్పుడు ఆశ్చర్యంగా ఎలిఫెంట్ దీవిలో మొత్తం సిబ్బంది సజీవంగా సురక్షితంగా ఉన్నారు. 1914 ఆగస్టు 8న సర్ ఎయిర్నెస్ట్ షాకిల్టన్ మరియు అతని బృందం ఇంగ్లాండ్ నుండి మొదటిసారి బయలుదేరారు. 2 సంవత్సరాల 22 రోజుల తర్వాత అతను తన మొత్తం సిబ్బందిని సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి చేర్చాడు. నిజానికి అతను అసలు మిషన్ ను పూర్తి చేయలేదు. గతంలో 2 సార్లు సౌత్ పోల్ కు చేరుకోవడానికి విఫలమయ్యాడు మరియు ఇంపీరియల్ ట్రాన్స్ అంటార్కిటిక్ ఎక్స్పెడిషన్ లో కూడా 120 కిలోమీటర్ల దూరంలోనే చిక్కుకున్నాడు. కానీ అతని ఈ సర్వైవల్ కథ అతనికి గొప్ప గుర్తింపు తెచ్చింది. అది అసలు మిషన్ ను పూర్తి చేసినా పొందలేనిది. ఈ ఘటన జరిగిన 107 సంవత్సరాల తర్వాత 2022లో ఎండ్యూరెన్స్ ను అంటార్కిటికా సముద్రంలో చివరకు కనుగొన్నారు. ఎండ్యూరెన్స్ సముద్రపు 3000 మీటర్ల లోతులో చాలా బాగా సంరక్షితంగా ఉంది. దానిపై రాసిన పేరు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో పూర్తయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.